న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ ఊర పండగ ఈ నెల 28న వెల్లడించిన సర్వ సమాజ్ అధ్యక్షులు ఎండల. గ్రామ దేవతల అనుగ్రహంతో చల్లంగా ఉండాలి, బోనం సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బోధన్ జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం, మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశం. మెడికల్ కళాశాలలోని బంగారు మైసమ్మకు బోనం, చల్లగా చూడమ్మా అని మొక్కులు చెల్లించిన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్. పద్మశాలీలు రాజకీయంగా రాణించాలి, జిల్లాకు వచ్చిన ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ సన్మానించిన కుల బంధువులు. నిజామాబాద్ సర్వ సమాజ్ కమిటీ పెద్దలు సమావేశమయ్యారు. ప్రతి ఏడాది నిర్వహించే ఊర పండుగ కోసం అన్ని తరపులతో సమావేశం నిర్వహించి ఊర పండుగ తేదీని ఖరారు చేశారు. సర్వ సమాజ్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ అధ్యక్షతన సిర్నాపల్లి గడిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగరంలోని అన్ని కులస్తుల పెద్దలు పాల్గొన్నారు. ఊర పండుగ ఏర్పాట్లు అన్ని వర్గాల వారిని భాగస్వాములను చేసి పట్టి వసూలు చేయాలని తెలిపారు. ఈ నెల 23న బండారి వేయాలని, అలాగే 28న ఊర పండుగ జరపాలని నిర్ణయించడం జరిగిందని సార్వజనిక సమాజ్ పెద్ద ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. నగరంలోని అన్ని సంఘాల ప్రతినిధులు కలిసి సర్వ సమాజ్ కమిటీ మరి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే సాధారణ సమయాల్లో అయితే 21వ తేదీ ఉండేది, కానీ ఆ రోజు గురు పూర్ణిమ వస్తున్నటువంటి కారణాన 28వ తేదీ ఆదివారం ఊర పండగ నిర్వహించడానికి మరొకసారి నిర్ణయించడం జరిగింది. మరి 23వ తేదీ బండారు వేయడం, మరి ఈ కార్యక్రమంలో ఈ రకంగా ఊర పండుగ నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఏదైతే ఇంకా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టి కట్టేటువంటి దాంట్లో భాగంగా అనేటువంటి వాళ్ళందరినీ కూడా, అన్ని సంఘాలను కూడా, నగరంలో ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా ఇలా భాగస్వామ్యం కావాలని సర్వ సమాజ్ కమిటీ తరఫున అన్ని కుల సంఘాల అధ్యక్షులు మరియు ఎగ్జిక్యూటివ్ వారి మెంబర్లు మరియు ఈ యొక్క సర్వ సమాజు సమావేశానికి హాజరైనారు. మరి ఎప్పుడు ఈ యొక్క ఊర పండగ హైదరాబాదులో జరిగిన రోజు బాంకాలి జాతర జరిగిన రోజు జరిగేది, కానీ ఈరోజు 21వ తారీఖు గురు పూర్ణం రావడం వలన ఈ యొక్క పండగని 28వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 28వ తారీఖు నాడు ఈ ఊర పండగ ఇందూరు ప్రజలు ఎప్పటిలాగానే మంచిగా జరుపుకోవాలని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా నేను కోరుతున్నాను. మరియు 23వ తారీఖు నాడు బండారి పోసి ఈ దేవతలు చేయడానికి అడ్ల జాతిలో దేవతలు చేయడము. అర్బన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అనేక కార్యక్రమాలలో బిజీగా గడిపారు. నగరంలో పలు కాలనీలలో చేపట్టిన బోనాల పండుగలో పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ సుడిగాలి పర్యటన చేశారు. శ్రీ జగదాంబ సేవాలాల్ ఆలయ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ పూజించి దైవంగా భావించే వారికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. హౌసింగ్ బోర్డు ప్రియదర్శిని కాలనీ 42 డివిజన్లో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం వినాయక్ నగర్ పద్మశాలి సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవంలో భాగస్వాములయ్యారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం కిషాన్ గంజ్ లో నిర్వహించిన ఆవాప గోల్డ్ మెడల్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.
కోట మైసమ్మ బోనాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. బోనం తలపై పెట్టుకుని అమ్మవారికి సమర్పించారు. ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటగల్లి ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణ గాండ్ల సంఘం బోనాలు సిర్నాపల్లి గాడిలో సమర్పించారు. కోటగల్లిలోని కోట మైసమ్మ బోనాలు మరియు గాండ్ల సంఘం వారు నిర్వహించిన బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ పండుగలలో ఒకటి బోనాల పండుగని రాష్ట్ర వ్యాప్తంగా ఆషాఢ మాసంలో ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో బోనం చేసి అమ్మవారిని కొలవడం ఆనవాయితీగా వస్తుందని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజలు చేసి నైవేద్యం సమర్పించడం జరుగుతుందని, సకాలంలో వర్షాలు కురిసి రైతన్నలు అధిక పంటలు పండించాలని, పిల్ల జల్ల గొడ్డు గోద అన్నింటినీ కాపాడాలని అమ్మవారిని పూజించడం జరుగుతుందని, స్వయంగా అమ్మవారే తమ ఇంటికి వచ్చినట్లు భక్తులందరూ భావిస్తారని, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని, అమ్మవారు ఇందూరు నగర ప్రజలందరినీ అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కోట మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు 25వ డివిజన్ కార్పొరేటర్ సిరిగత ధర్మపురి, 25వ డివిజన్ బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పల్నాటి కార్తిక్, హరీష్ రెడ్డి, సుగంధం హరీష్, భాస్కర్, గాండ్ల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. जगदम्बे माता की जय, सेवालाल महाराज की जय, रामलू महाराज की जय, बोल जगदम्बे माता की जय. ఈరోజు ఇందూరు నగరంలో నాయకులందరికీ ముఖ్యంగా సేవాలాల్ రామ్లు మహారాజ్ శిష్యులు రామరావు మహారాజ్ శిష్యగణాన్ని అందరికీ కూడా ఈరోజు ఇందూరు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలో బంజారా భవన్ పక్కన ఉన్న గ్రౌండ్లో ఆలయానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంగా ఈ సంఘ సభ్యులందరికీ పెద్దలకు మరియు యువకులకు మరియు స్వామి వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. హిందుత్వానికి అతి దగ్గర, హిందూ ధర్మానికి పూర్తిగా మద్దతిస్తూ సేవాలాల్ మహారాజ్ వారి ఆధ్వర్యంలో వారి ఏదైతే వారు చూపెట్టిన మార్గంలో రామ్లాల్ మహారాజ్ హిందూ ధర్మం భారతదేశంలో అభివృద్ధి చెందాలా, హిందూ ధర్మానికి పూర్తిగా మమేకమై మద్దతిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రామ్లాల్ మహారాజ్, సేవలాల్ మహారాజ్ మరియు భవానీ మాత ఆలయాలు ప్రతి దగ్గర కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. అర్బన్లో ఇప్పటివరకు ఆలయం ఇంతవరకు లేదు. ఈరోజు ఈ భూమి పూజ చేసిన స్థలంలో ఒక మంచి వాళ్ళు తలపెట్టిన సంకల్పం ఏదైతే ఉందో మంచి ఆలయం నిర్మింపజేయాలని అందరి సహకారంతో మరియు నా వంతు ప్రభుత్వ సహకారంతో, నా ట్రస్ట్ సహకారంతో ఈ ఆలయ నిర్మాణంలో సహకరిస్తారని, తప్పకుండా భూమి పూజ చేయడం జరిగింది. ఎక్కడ గ్యాప్ రాకుండా నిర్మాణం చేపట్టి దాన్ని పూర్తి చేసే విధంగా సభ్యులందరూ కూడా కృషి చేయాలని ఆ స్వామికి, ఆ అమ్మవారికి మనమందరం కూడా ప్రార్థిస్తూ మరొకసారి ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి, సంఘ సభ్యులకు, పెద్దలకు. బోధన్ జిల్లా ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ సేవలను ప్రారంభించారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు హితవు పలికారు. బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు సగటున 20 మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చని వైద్యులు తెలిపారు. చుట్టుపక్క మండలాల నుండి డయాలసిస్ పేషెంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో 7 చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజలు నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు.
ఆసుపత్రిలోని ఆర్ఓ ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను కలెక్టర్ సందర్శించి స్థానికంగా గల సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్లను పలుకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ కె గంగాధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఆర్ఎంఓ డాక్టర్ అబ్దుల్ రహీం తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఘనంగా బోనాలు నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ నెత్తిన బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాలను ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రతిమరాజ్ సూపరింటెండెంట్ బోనమెత్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోని బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పూజలు జరిపి వస్త్రాలు, ఒడిబియ్యం, లాంఛనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయకరంగా మన పండుగలను నిర్వహించి మన సంస్కృతిని కాపాడాలని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్లోని బంగారు మైసమ్మ అమ్మవారు చాలా శక్తి కలదని తెలిపారు. మొక్కిన మొక్కులు తప్పక తీర్చే అమ్మవారు అని ఆమె అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. దేవత దయ వలన ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఏ జాతి అయినా ఆర్థికంగా, సామాజికంగా బలపడాలంటే రాజ్యాధికారం అవసరమని అన్నారు తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్. పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా నిజామాబాద్ కు వచ్చిన ఈరవత్రి అనిల్ కు నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో ఉన్న నగర పద్మశాలి సంఘ భవనంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో నగర పద్మశాలి సంఘంతో పాటు వివిధ తర్ప సంఘాల ఆధ్వర్యంలో అనిల్ కు ఘన సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ రాజ్యాధికారం దిశగా పద్మశాలిలో అడుగులు వేయాలన్నారు. రాబోయే రోజుల్లో పద్మశాలీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పద్మశాలి భవనం కోసం 2 ఎకరాల భూమి కేటాయింపజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జటి వెంకట నర్సయ్య, జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు డి యాదగిరి, పుల్గాం హనుమన్లు, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, జిల్లా పద్మశాలి యువజన సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, నగర సంఘం ప్రతినిధులు అవధూత దశరథం, గంట్యాల వెంకట నర్సయ్య, కైరన్కొండ విఠల్, బింగి మోహన్, జిల్లా పద్మశాలి సంఘం సలహాదారులు రాపెల్లి గురుచరణ్, మార్కండేయ మందిర కమిటీ చైర్మన్ లక్కవత్రి దేవిదాస్, నగర పద్మశాలి మహిళా అధ్యక్షురాలు బల్ల లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ చైర్మన్ గా నియమించడానికి కారణం 2 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల నాకున్న నిజాయితీ, నిబద్ధత,
అది మొదటి కారణం అయితే, రెండవ కారణం నేను పద్మశాలి కులానికి సంబంధించాను. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ రోజు పాల్గొండ శాసనసభ్యుడిగా గెలిచానంటే ఆ రోజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత నా కుల బాంధవులంతా కూడా నన్ను గుండెల్లో పెట్టుకొని మా ఓటుని గెలిపించుకోవాలని చెప్పేసి ఆ రోజు కలిసికట్టుగా పనిచేయడం వల్లనే నేను శాసనసభకు వెళ్ళగలిగాను. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఇవాళ ఒక పెద్ద కార్పొరేషన్కి రాష్ట్రానికి చైర్మన్గా అయ్యానంటే దానికి మూల కారణం మీరే అని చెప్పి నేను చెప్పక తప్పదు. తప్పకుండా కులాభివృద్ధి కోసం ఖచ్చితంగా పనిచేస్తానని చెప్పేసి సభ సాక్షిగా మీ అందరికీ హామీ ఇస్తాను. ఈ రాష్ట్రంలో పద్మశాలులు ముఖ్యంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేయడానికి, వాళ్ళు పడుతున్న బాధలు కదా కొన్ని దశాబ్దాలుగా పడుతున్న బాధలు ఏ ప్రభుత్వం కూడా, ఏ ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, వస్తున్నాయి పోతున్నాయి, కానీ మనకున్న కోరికలను కానీ మనకున్న కష్టాలను మాత్రం తీర్చడం లేదు. కానీ ఈ ప్రభుత్వం తప్పకుండా చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుందని, ఆ విధంగా కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను హామీ ఇవ్వదలుచుకున్నాను. అదేవిధంగా అందరూ కూడా ముఖ్యంగా పద్మశాలి కుల బాంధవ్యులు, పద్మశాలి సమాజంలో అసలు పద్మశాలిలో రాజకీయంగా ఎదగట్లేదని చెప్పేసి బాన్స్వాడ పట్టణం సంగమేశ్వర కాలనీ దుర్గామాత ఆలయంలో ఆషాఢ బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. దుర్గాదేవి ఆలయంలో బోనాలు సమర్పించారు. మహిళలు ఆషాఢ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో మహిళలు బోనాలను సమర్పించారు. భారీ ర్యాలీగా బోనాలను తీసుకుని వచ్చి దుర్గాదేవి మాతకు సమర్పించారు. ఉత్సవాల్లో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆషాఢ మాసంలో దుర్గామాత రాష్ట్ర వ్యాప్తంగా బోనాలను సమర్పిస్తారని అన్నారు. హైదరాబాద్ లో గోల్కొండ బోనాలు, సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో దుర్గాదేవికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారని తెలిపారు. తమ కుటుంబాలు సుఖ శాంతులతో ఉండాలని, పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ బోనాల పండుగ జరుపుతారని ఆయన అన్నారు. సంగమేశ్వర కాలనీ ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాలు చాలా ప్రసిద్ధికెక్కినటువంటి బోనాలు. హైదరాబాద్లో గోల్కొండ బోనాలు కానీ, సికింద్రాబాద్లో మహంకాళి బోనాలు కానీ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఈ బోనాల పండుగ ఈ ఆషాఢ మాసం జరుపుకొని దుర్గామాతను పూజిస్తాం. ఆ దుర్గామాత, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలతో మా కుటుంబాలు బాగుండాలి, వర్షాలు సమృద్ధిగా పడాలి, పంటలు బాగా పండాలి, ఏ కుటుంబం ఆ కుటుంబం సుఖంతో జీవించాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈ బోనాలు ఎత్తుకొని కాలినడకన ప్రయాణం చేసుకుంటూ వస్తారు. అంటే బోనాలంటే అమ్మవారిని ఎత్తున పెట్టుకున్నట్టునే. బోనాలు అనేది ఏంటి? అమ్మవారిని ఎత్తున పెట్టుకున్నాం, అమ్మవారిని ఎత్తున మోస్తున్నాం. అమ్మవారి కరుణ కటాక్ష కలగాలని ఈ బోనాల పండుగ. వానాకాలం ప్రారంభమై నెలన్నర గడుస్తున్నప్పటికీ సరైన వర్షాలు కురియకపోవడంతో సమృద్ధిగా వర్షాలు కురియాలని ఆకాంక్షిస్తూ గ్రామ ప్రజలు గ్రామంలో గల ఆలయాలలో దేవతామూర్తులకు గంగా జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణ దేవుడు కటాక్షించి వెంటనే వర్షాలు కురిపించాలని గ్రామ దేవతలను గ్రామ పెద్దలు వేడుకున్నారు.
ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఆదివారం గ్రామ పెద్దలు, గ్రామ యువకులు గ్రామంలో గల ప్రతి ఒక్క ఆలయంలో దేవతామూర్తులకు గంగా జలాలతో అభిషేకించారు. ప్రతి ఏటా వర్షాకాలం ఆరంభమైన అనంతరమే సమృద్ధిగా వర్షాలు కురియడంతో పంట పొలాల్లో వరి చేను ఆశించిన స్థాయిలో ఉండేదని, కానీ వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వేసిన వరి పంటలు ఎండే పరిస్థితులు ఉత్పన్నం అవుతుండటంతో జాన్కంపేట్ గ్రామ ప్రజలు గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకించాలని నిర్ణయించారు. గ్రామ పెద్దల నిర్ణయం మేరకు ఆదివారం ఉదయమే తుంగిని వద్ద గల త్రివేణి సంగమంలో గంగా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డప్పు వాయిద్యాల మధ్య జానకంపేట గ్రామానికి గంగా జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. సమృద్ధిగా వర్షాలు కురియాలని భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చిన గంగా జలాలను గ్రామంలో గల ప్రతి ఒక్క ఆలయంలో దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించారు. వరుణ దేవుడు ఇప్పటికైనా కటాక్షించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. గ్రామంలో గల 52 దేవతామూర్తులకు పవిత్ర గంగా జలాలతో అభిషేకించి సమృద్ధిగా వర్షాలు కురియాలని వేడుకోవడం జరిగిందని గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం గ్రామంలో గల మహాలక్ష్మి ఆలయం వద్ద జానకంపేట గ్రామ పిఏసిఎస్ చైర్మన్ మిద్దె నరేందర్, గ్రామ పెద్ద మాదస్తు సుదర్శన్ లోకల్ న్యూస్ తో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నుండి వరుణుడు విముక్తి కలిగించేందుకు గ్రామ పెద్దల నిర్ణయంతో గ్రామంలో గల దేవతామూర్తులకు నేటి నుండి 5 రోజుల పాటు పవిత్ర గంగా జలాలతో అభిషేకించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. రెంజల్ మండలం తుంగిని గ్రామ శివారు ప్రాంతంలో గల పవిత్ర త్రివేణి సంగమం వద్ద గోదావరి నది గంగా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని నియమ నిష్ఠలతో గ్రామానికి తీసుకువచ్చి గ్రామ దేవతలకు అభిషేకించడం జరిగిందని, తద్వారా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పిల్ల పాపలతో గ్రామ ప్రజలు ఆనందోత్సవాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవడం జరిగిందని అన్నారు. 5 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ యువకులు నియమ నిష్ఠలతో పాల్గొని గ్రామంలోని దేవతామూర్తులకు పవిత్ర గంగా జలాలతో అభిషేకించడం జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉండగా మహాలక్ష్మి ఆలయం వద్ద మహిళలు వర్ణుని కటాక్షం కొరకు వేసిన గొబ్బియ్యలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలతో పాటు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. వర్షాలు పడడం లేదు కాబట్టి రైతుల యొక్క పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. అట్లాగే చెరువులలో నీరు లేదు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో గ్రామ ప్రజలందరూ, గ్రామ పెద్దలు, అట్లాగే యువకులు అందరు కలిసి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి శుక్రవారం వరకు 5 రోజులు గంగా జలం తీసుకొచ్చేసేసి గ్రామంలో ఉన్నటువంటి 52 గ్రామ దేవతలకు ఈ గంగా జలాలతో పూజలు చేయాలని చెప్పేసి, జలాభిషేకం చేయాలని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మొదటి రోజు చాలా బ్రహ్మాండంగా గ్రామ ప్రజలందరూ, రైతులు, యువకులు, అట్లాగే మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని, పంటలు పండాలని చెప్పేసి రైతుల ముఖాల్లో ఆనందం ఉండాలని ఒక సంతోషమైనటువంటి వాతావరణంలో ఈరోజు ఈ పండుగ వాతావరణం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలందరికీ, రైతులకు, అట్లాగే గ్రామ యువకులు, ముఖ్యంగా మహిళలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు పాల్గొన్నటువంటి మహిళా సోదరిమణులందరికీ కూడా, అదేవిధంగా పత్రికా సోదరులందరికీ కూడా, అట్లాగే మా గ్రామంలో ఉన్నటువంటి పరిపాట్ల వాళ్ళందరూ కూడా, అన్ని కులస్తులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేసినటువంటి అందరికి కూడా మా అందరి తరఫున, గ్రామ పెద్దల తరఫున మరొకసారి జానకంపేట గ్రామంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరూ కలిసి వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు సరిగా పడకపోవడం వల్ల నాట్లన్నీ లేక చెరువులన్నీ వెలువెళ్ళబోతూ ఉన్నాయి. ఆ వర్ణదేవుడు కనిపించకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలు, పెద్ద మనుషులందరూ కలిసి ఆ వర్ణదేవుడిని పూజించాలనే ఉద్దేశంతో గంగా నదికి, గోదావరి ఏటం కానీ దాన్ని గంగా భావించి ఆ గంగా యొక్క నీరుని తీసుకొచ్చి గ్రామంలో ఉన్నటువంటి 52 గ్రామ దేవతలకు గంగాజలంతో జలాభిషేకం చేసి పూజలు చేసి నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రతి రైతుల యొక్క ఆనందం కొరకు, వర్షాలు పడడం వల్ల, సుభిక్షం కావడం వల్ల దీని అన్ని దృష్టిలో పెట్టుకొని దేవతలన్నీ సంతృప్తి చేయాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, గ్రామంలో నుండి ప్రతి యువకుల కాడికెళ్ళే అందరూ పాల్గొని నిర్ణయం తీసుకొని మేము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రయత్నం చేసినాము. జయప్రదమైంది. దీన్ని ఇలాగే 5 రోజులు కొనసాగించి 5వ రోజు నాడు ఇంకా చాలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇక్కడ ఫస్ట్ ఈ గ్రామానికి ముఖ్యమైనటువంటి పెద్ద పోషమ్మ, పెద్ద హనుమానులు, చిన్న హనుమానులు, అట్లాగే మహాలక్ష్మి, ఈ దేవతలన్నీ
అన్నిటికీ కూడా ఫస్ట్ పూజ చేసి మిగతా దేవతలన్నింటికి కూడా మేము విధిగా అన్నిటి దేవతలకు పంపించడం జరిగింది. జలాభిషేకంతో సహా కొబ్బరికాయలు కొడుతూ ఈ 52 దేవతలను మేము పూజించడం జరిగింది అని చెప్తున్నాము. ఇకనైనా వర్ణదేవుడు కర్ణించి భారీ వర్షాలతో ఈ చెరువులన్నీ నింపి అన్నదాతలను సుభిక్షం చేస్తాడని నగరంలోని దాస్ నగర్ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి కారు వెళ్లడంతో పలువురు గాయపడ్డారు. దాస్ నగర్ శివారులో కారు బీభత్సంలో 2 మహిళలు మృత్యువాత పడ్డారు. మరో 2 బాలికలు గాయపడ్డారు. ఇక్కడే ఉన్న పాఠశాలకు పిల్లలను పలుకరించేందుకు గాను ఇతర ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు. కారు డ్రైవర్ అతివేగం అజాగ్రత్తగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఇంజాపురం మహేందర్ ఎన్నికయ్యారు. గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా వీడీసీ పనిచేస్తోందని, గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దర్పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ పాలకవర్గ కాలపరిమితి ముగియడంతో నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామంలోని ఆయా కుల సంఘాల పెద్దలు ఆదివారం సమావేశమయ్యారు. ముందుగా గత పాలకవర్గం హయాంలో చేసిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్కలు పరిశీలించారు. అనంతరం నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. వీడీసీ చైర్మన్ గా ఇంజాపురం మహేందర్, ఉపాధ్యక్షుడిగా గడ్డం అశోక్, ప్రధాన కార్యదర్శిగా శ్రావణ్ కుమార్, కోశాధికారిగా మిట్టపల్లి ప్రభాకర్, కార్యదర్శిగా చిన్న బాబన్నతో పాటు సలహాదారులను, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీడీసీ నూతన చైర్మన్ ఇంజాపురం మహేందర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం నూతన పాలకవర్గ సభ్యులు సిఐ భిక్షపతిని, ఎస్ఐ విక్రమ్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారిని శాలువాలతో సన్మానించారు. మన దర్పల్లి గ్రామంలో ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ నూతనంగా బాడీ నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో నన్ను అధ్యక్షుడిగా ఎంచుకున్నందుకు మా బాడీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మేమందరం కూడా ఈ గ్రామ అభివృద్ధికి ముందుండి గ్రామం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. నిత్యం వార్తా సేకరణలో బిజీగా ఉండేవారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలని వైద్యులు సూచించారు. జర్నలిస్టులకు ఉచిత రక్త పరీక్షలు జరిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముందుకు వచ్చారు వైద్య నిపుణులు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టులకు ఉచిత రక్త పరీక్షలకు మిశ్రమ స్పందన లభించింది. ఆదివారం పట్టణంలోని గంగా ఆసుపత్రిలో జర్నలిస్టులకు ఉచిత రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మంచిర్యాల నరేందర్, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రశాంత్లు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ఉచిత రక్త పరీక్షల శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పట్టణంలోని గంగా ఆసుపత్రి వైద్య నిపుణులు అమృత రామరెడ్డి రక్త పరీక్షల శిబిరం ఏర్పాటు చేయడం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో జర్నలిస్టులు, వైద్యులతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పాటు కావడం హర్షించదగ్గ విషయమన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి పలువురు వైద్యులు ముందుకు రావడం పట్ల నవనాథపురం ఆర్ ప్రెస్ క్లబ్ ఆర్మూర్ జర్నలిస్ట్ సభ్యులు అభినందనలు తెలిపారు. గంగా ఆసుపత్రి వైద్య నిపుణులు అమృత రామరెడ్డి మాట్లాడుతూ ఉచిత రక్త పరీక్షల శిబిరం విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు బాధ్యతగా మరిన్ని ఉచితంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే గుండె సంబంధిత వ్యాధి శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. రక్త పరీక్షల శిబిరానికి చక్కటి స్పందన లభించింది అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. నా అనే ఎవరూ లేని అనాథలకు అక్కున చేర్చుకుని వారికి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా చేయాలనే లక్ష్యంతో గుమ్మడి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద ఆశ్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని లీగల్ అడ్వైజర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అధికారి ఏ సంజయ్ శివరామ్ అన్నారు. సాయంత్రం వరకు ఆశ్రమ విద్యార్థులతో కలిసి ఉండి వారి క్రమశిక్షణను చూసి ఆశ్రమ ఇన్ఛార్జ్ మధుకర్ ను అభినందించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ క్యాంపులో గుమ్మడి సుచిత్ర శ్రీధర్ దంపతులు తన కుమారుడు గుమ్మడి శౌరిష్ రాజ్ జ్ఞాపకార్థంగా గుమ్మడి ఫౌండేషన్ ద్వారా
ఏర్పాటు చేసిన ఆశ్రమానికి ఆదివారం హైదరాబాద్ వాసులు, లీగల్ అడ్వైజర్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఏ సంజయ్ శివరాం, ఈఎస్ఐ హాస్పిటల్, హైదరాబాద్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పూర్వలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మీ రిటైర్డ్ అధికారి విద్యార్థులకు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రమశిక్షణ చాలా అవసరమని అన్నారు. మంచి చదువులు చదివి తనలాగా దేశ సేవకులుగా కావాలని, తనలాగా ప్రభుత్వం ద్వారా మెడల్స్ తీసుకుని గొప్ప ప్రయోజకులు కావాలని పలు సూచనలు ఇచ్చారు. అలాగే డాక్టర్ పూర్వ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగాతో పాటు వ్యాయామం చేసి మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమానికి సందర్శించి తమ విద్యార్థులకు మంచి సూచనలు అందించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి సంజయ్ తో పాటు డాక్టర్ పూర్వకు గుమ్మడి ఫౌండేషన్ నిర్వాహకులు గుమ్మడి సుచిత్ర శ్రీధర్ దంపతులు శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆశ్రమ గార్డెన్ లో తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశారు. తదనంతరం లీగల్ అడ్వైజర్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆర్మీ అధికారి ఏ సంజయ్ శివరాం, ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ పూర్వలు మాట్లాడుతూ తాము ఇప్పటి వరకు ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఆశ్రమాన్ని చూడలేదని అన్నారు. నేటి సమాజంలో నా అనే వారిని దూరం చేస్తున్న సమయంలో నా అనేవారు ఎవరూ లేని అనాథ పిల్లలకు హక్కును చేర్చుకొని నేనున్నానంటూ మనోధైర్యం ఇస్తూ గుమ్మడి సుచిత్ర శ్రీధర్ తన కుమారుడు గుమ్మడి శౌరీష్ రాజ్ పేరున గుమ్మడి ఫౌండేషన్ ద్వారా ఆశ్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. అలాగే విద్యార్థులకు మంచి ఆహారం కోసం ఆశ్రమ ప్రాంగణంలోనే రసాయనిక కూరగాయలను పండించి మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. పిల్లలు స్వచ్ఛమైన పాలను అందించడం కోసం 2 దేశీయ ఆవులను పెంచడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఇలాంటి మంచి మనసున్న వారికి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరారు. అక్బర్ నగర్ పరిధిలో గల ప్రకృతి చికిత్సాలయం రామకృష్ణ ఆశ్రమం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి ఫౌండేషన్ చిన్నారి గుమ్మడి బర్నికా ఇన్ఛార్జ్ మధుకర్, హైదరాబాద్ రాము, సిబ్బంది సత్యం తదితరులు పాల్గొన్నారు. मैं सेना से रिटायर सेना अधिकारी हूँ। ये जो मैं आज यहाँ गुम्मड़ी फाउंडेशन जो छोटे बच्चों के लिए आश्रम बनाया गया है, तो इसमें मैंने आज भेंट दी अपनी, और मैं उनसे बच्चों से इंटरेक्ट हो गया। जो आज गुम्मड़ी फैमिली ने जो आज ये चीज़ें मतलब जो खोलकर उनको आश्रय दिया है, जिनके माँ बाप नहीं है, जिनके फादर नहीं है, जिनके मदर नहीं है, ऐसे वन मदर फादर जो है उन बच्चों को सहारा दिया है। ये बहुत बड़ा काम उन्होंने किया है आज के डेट में। तो मैं चाहता हूँ कि ईश्वर इनको आगे भी ऐसी जो है करने का, इससे और बढ़िया करने का साहस दे और शक्ति दे। ये मेरी ईश्वर से प्रार्थना है, और मैं बहुत खुश हुआ हूँ आज ये इनकी जो इनके तरीका, इनका बच्चों को रखना, इनका देखभाल करना, इतना फैसिलिटेट मैंने आज तक नहीं देखा जो इन्होंने किया है और कर रहे हैं। किया नहीं, कर रहे हैं। तो ये बहुत बड़ा जो है पुण्य का काम हो रहा है। और मैं నా పేరు డాక్టర్ పూర్వార్థం. నేను ఈఎన్టీ సర్జన్. ఈరోజు నేను నిజామాబాద్లో గుమ్మడి ఫౌండేషన్ ఆర్ఫనేజ్కి వచ్చాను. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ 18 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ కూడా పిల్లలకి ఏమేమి అవసరమో అన్నీ ఉన్నాయి. అందరినీ చూసి చాలా మంచిగా అనిపించింది. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ దొరుకుతుంది. వాళ్ళకి కావాల్సిన అవసరంగా పిల్లల్ని కలిసాము. ఈరోజు సండే కాబట్టి కలవగలిగాము. రోజు అయితే నార్మల్గా మార్నింగ్ వాళ్ళు స్కూల్ వెళ్తారు. సో అందరినీ కలిసాము. దే ఆర్ వెరీ హ్యాపీ, వెరీ ఇంటరాక్టివ్. చాలామంది ఆర్మీలో వెళ్తానంటున్నారు, కొంతమంది డాక్టర్స్ అవుతానంటున్నారు, కొంతమంది కంప్యూటర్ ఇంజనీరింగ్లో వెళ్తా అంటున్నారు, కొంతమంది క్రికెట్లో వెళ్తానంటున్నారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ, మోటివేటెడ్గా ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ అండ్ they are doing really good job. One who is taking care of people who are taking care of the orphanage, అందరూ మొత్తం టీమ్ వర్క్గా చాలా మంచిగా చూసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, అంటే ఇక్కడ ఆర్ఫనేజ్లో కూడా చుట్టూ పొలాలు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళకు ఎడ్యుకేషన్ కాకుండా కూడా లైఫ్లో ఇంకేమి కావాలి, ఏమేమి నేర్చుకోవాలి అన్నీ బాగా నేర్చుకుంటున్నారు. హెల్త్ చెకప్స్ అవుతున్నాయి వాళ్ళకి రెగ్యులర్గా. దే ఆర్ హ్యాపీ కిడ్స్. ఇక్కడ మిస్టర్ శ్రీధర్ గుమ్మడి అండ్ మిస్ సుచిత్ర గుమ్మడి వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు.
సో ప్లీజ్ విజిట్ దిస్ ఆర్ఫనేజ్. చాలా మంచిగా ఉంది, వచ్చి చూడండి పిల్లల్ని. దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఎవరికన్నా అవసరం ఉన్నా, ఎవరైనా పిల్లలకి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుతున్నామని శ్రీ గాండ్లపట్టణ సంఘం మరియు కోటకల్లి బంగారు మైసమ్మ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తెలిపారు. అమ్మవారి దయతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్థానిక సిగ్నపల్లి గడి గోల్ హనుమాన్ వద్ద గల శ్రీ గాండ్లపట్టణ సంఘం మరియు కోటగల్లి బంగారు మైసమ్మ మందిరం ఆధ్వర్యంలో బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం పోతరాజుల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె అశోక్ కుమార్, ఆర్ రవి మాట్లాడుతూ అనాదిగా వస్తున్న బోనాల పండుగ వేడుకలను తమ సంఘ సభ్యులు ప్రత్యేక ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మహిళలు ఈ పండుగ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉలిక్కిపడేలా బోనాలను తలపై ఎత్తుకుని నగర పురవీధుల గుండా మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి సమర్పించుకుని మొక్కుబడులు చెల్లించుకోవడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలో పిల్ల పాపలతో సమృద్ధిగా ఉండాలని ఉద్దేశంతో ఈ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ గాండ్ల సంఘం కోశాధికారి సాయిలు, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ పి సాయిలు, కార్యనిర్వాహక అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షులు రాధాకిషన్, రాములు, సతీష్, సంఘ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గాండ్లపట్టణ సంఘం చిన్నపల్లి గాడి ఆధ్వర్యంలో గత 8 ఏళ్ల నుంచి బోనాల పండుగ రంగరంగ వైభవంగా చేస్తున్నాము. ఈసారి కూడా విజయవంతంగా చేసినందుకు మా మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. నుంచి ప్రతి ఏడాది జరిగే బోనాల జాతరని ఇంత పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ మందితోని ఫస్ట్ టైంగా ఈ విధంగా ఇంతమంది 80 బోనాలతోని 1000 మంది సుమారు 1000 మందితోని ఈ జాతరని నిర్వహించడం వల్ల ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేసిపోయారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. నిజామాబాద్ గాలస్తులకే కాకుండా పట్టణ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కావాలని చిన్నపల్లి నిజామాబాద్ ఈ యొక్క పట్టణ సంఖ్య 80 కడ 8వసారి ఇది. ఇప్పుడు చేయడం ఏంటంటే మొట్టమొదటిసారి గంగనీళ్ళు శివుడు గుళ్ళ పోసిన తర్వాత రెండవది కోతలింగయ్య గారికి అక్కడ ఒక మీద పోసి తర్వాత గడిమైసవ అక్కడ ఒకటి పోసిన తర్వాత 81 కడ పెద్ద పోసేవరకు ఆడమ బయలమలతో ఇక్కడ ఊరేగం తర్వాత పోతరాజులతో ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ మహిళలు ఇక్కడ నుంచి ఏ అమ్మాయినా ఏ విలేజ్కి ఇచ్చినా కానీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ అంత తల్లిదండ్రులకు వచ్చి మంచి జతరలాగా ఇక్కడ చేసుకొని సంతోషంగా ఉండరు. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విలేజ్ నుంచి ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచి వచ్చినా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ మాకు గాండ్లపట్టణ సంఘం అందరూ సహకరించిన. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ ఊర పండగ ఈ నెల 28న వెల్లడించిన సర్వ సమాజ్ అధ్యక్షులు ఎండల. గ్రామ దేవతల అనుగ్రహంతో చల్లంగా ఉండాలి, బోనం సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. బోధన్ జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం, మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశం. మెడికల్ కళాశాలలోని బంగారు మైసమ్మకు బోనం, చల్లగా చూడమ్మా అని మొక్కులు చెల్లించిన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్. పద్మశాలీలు రాజకీయంగా రాణించాలి, జిల్లాకు వచ్చిన ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, సన్మానించిన కుల బంధువులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.